హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బడంగ్‌పేట్ మున్సిపల్ కాలనీలో 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకొచ్చాను. ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఓనర్ కమ్ బిల్డర్ దగ్గర ఉన్నామండి. బిల్డర్ దగ్గరే ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా తెలుసుకుందాము. అండ్ రేట్ గురించి కూడా క్లియర్‌గా తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ హౌస్ అనేది ఏ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు? హౌస్ ముందున్న రోడ్ ఎంత? అండ్ కాలనీ పేరు అండ్ ఈ హౌస్ యొక్క రేట్ అనేది క్లియర్‌గా మన వ్యూవర్స్ గురించి చెప్పండి. కాలనీ పేరు బడంగపేట ఏరియా. ఇది ఓకే. మున్సిపల్ కాలనీ. ఓకే. మనది వెస్ట్ ఫేస్ బిల్డింగ్. ఓకే. ఇది 25x52 ప్లాట్ సైజు. ఓకే. అది 27 ఫీట్ రోడ్డు. ఓకే. అండ్ హౌస్ రేట్ సార్? ఇది 90 లక్షలు చెప్తున్నాం అండి. ఓకే, 90 లక్షలు చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఎల్ఆర్ఎస్ ఉంది, G+1 పర్మిషన్ ఉంది. ఓ వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మంచి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నానండి. వీడియో చూసిన తర్వాత సార్కు కాల్ చేసి మీరు హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి హౌస్ కొన్న వాళ్ళ నుంచి ₹1 కూడా కమిషన్ ఛార్జ్ చేయబడదు. డైరెక్ట్గా సార్ నెంబరే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఆ విషయంలో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంత జెన్యున్గా ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియో విన్నారు కదండి. మనం బిల్డర్ దగ్గర ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం హౌస్ ముందున్న రోడ్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. ఇది యాక్చువల్ మనకి 25 ఫీట్ రోడ్డు. సో 2 ఫీట్స్ ఎక్కువగా వదిలేసి 27 ఫీట్స్ అనేది ఇక్కడ రోడ్గా వదలడం జరిగింది. అండ్ ఈ హౌస్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మంచి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ చూస్తే అర్థమవుతుందండి ఎంత రిచ్ లుక్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారన్న విషయము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను అండ్ గేట్ చూపిస్తున్నాను. అండ్ గేట్ చూసుకున్నట్లయితే మనకి స్టాండర్డ్గా చేయించారు. అండ్ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఒక మంచి సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా, ఒక బైక్ పార్కింగ్ చేసుకునే విధంగా మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ ఫ్లోరింగ్ విషయం మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్గా మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాష్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి వేయించారు. అండ్ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మెట్ల పైన ఉన్నటువంటి రైలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ మెట్ల పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వర్క్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. మెయిన్ డోర్ వచ్చేసి మనకి వెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్ డోర్ ఉన్నటువంటి చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఈ వర్క్ అనేది మీరు బుక్ చేసుకుంటే 10 days to 15 days లోపల కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. అండ్ హాల్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి వేశారు. అండ్ ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి పెద్ద సైజ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఎక్సలెంట్గా మనకి సీలింగ్ వర్క్ చేపించిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒక యూనిక్ డిజైన్ వచ్చే విధంగా ఇక్కడ డిజైన్ ఇస్తూ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ వాష్ బేసిన్ పాయింట్ ఏరియాలో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ కామన్ వాష్రూమ్లో మనకి ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్స్ కవర్ చేసుకొని, కిచెన్ ఏరియా కవర్ చేసుకొని, టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజుగా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ వాష్రూమ్లో మనకి వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని, ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేసుకొని, టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాము, లో రూఫ్ కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ అనేది మనకి బడంగ్పేట్ మున్సిపాలిటీలో లొకేట్ అయి ఉంటుంది. అండ్ మున్సిపల్ కాలనీలో ఉంటుందండి. సో ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి న్యూ మున్సిపల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడి వరకు ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అండ్ ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా ఆర్చ్ వరకు చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము.
డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ వాస్తు ప్రకారంగా మనకి డోర్ ఇవ్వడం జరిగిందండి. వచ్చేసి నేను కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే ఒక మీడియం సైజ్ కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్కి టైల్ స్టిక్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈవెన్ మనకి కిచెన్ ఏరియాలో వచ్చేసి పైన సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పూజా రూమ్ చూపిస్తున్నాను. పూజకు సంబంధించిన ఏరియా చిన్న సైజుగా ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము సెట్ బ్యాక్స్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి మరొకసారి మాట్లాడదాము. ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ అది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుందండి. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ వాష్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. అండ్ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. G+1 పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్కి సంబంధించిన బోర్ పాయింట్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి బోరు వేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సంప్ ఏరియా కట్టించారు. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. డైరెక్ట్గా స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేసి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కాలనీకి సంబంధించిన ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బడంగ్పేట్ న్యూ మున్సిపల్ ఆఫీస్కి ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్కి ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ బాలాపూర్కి దగ్గరలో ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ యొక్క ప్రైస్ అనేది 90 lakhs చెప్తున్నారండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.